దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనావస్థలో ఉందని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలేమీ లేవని ప్రజలకు కాంగ్రెస్ నాయకులు తప్పుడు మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని, ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నారని, దేశాన్ని పరిపాలించే సత్తా బీజేపీ పార్టీకి మాత్రమే ఉందని అది స్పష్టంగా కనబడుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ కేంద్ర నాయకత్వం డీకే అరుణ పేరును ప్రకటించడంతో ఆమెను జిల్లా బీజేపీ కార్యాలయంలో పలువురు బీజేపీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాలను పాలమూరు జిల్లాలో గెలిపించి రాబోయే బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో భాగస్వామ్యం కావడానికి అవకాశం కల్పించాలని ఆమె కోరారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పార్టీని గెలిపించి నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇవ్వడానికి జిల్లా ప్రజలు సహకరించాలని, దాంతో కేంద్ర ప్రభుత్వం నుండి జిల్లాకు ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురావడానికి వీలు ఉంటుందని తెలిపారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే ఉంటారని జిల్లా ప్రజలందరూ ఆలోచించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని డీకే అరుణ కోరారు. తనకు మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీకే అరుణ తెలిపారు. అంతకుముందు అప్పనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదు. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీనే ఈరోజు ఎంత దీనావస్థలో ఉందో ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో, క్యాండిడేట్ ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఎంత పెద్ద మోసాన్ని మళ్ళీ ప్రజలకు చెప్తా ఉన్నారు. ఒకసారి ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్రంలో ఢిల్లీలో ఎవరు ఉంటారు, ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవుతారు. మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కావాలని ప్రతి ఒక్కరు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఎవరు పలకరించినా, ఎవరు మాట్లాడినా, ఎవరు కదిలించినా ప్రతి నోట ఇదే మాట వస్తూ ఉంది. మరి ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ మూడవసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా, ఏ ఒక్క పత్రిక అడిగినా, ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని. మరి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలే కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షనే కానీ, ప్రతి మహిళకు ఇంట్లో మరుగుదొడ్డే కానీ, ముద్రా లోన్లే కానీ, అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం ఉచిత, ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితమే కానీ, బేటీ పడావో బేటీ బచావో అటువంటి కార్యక్రమమే కానీ, సుకన్య సమృద్ధి యోజననే కానీ, రైతు కిసాన్ సమ్మాన్ నిధే కానీ, ప్రతి ఒక్కరికి బ్యాంకులలో జీరో అకౌంట్ ఓపెన్ చేయించడమే కానీ, రైతులకు సబ్సిడీ కింద ఎరువులు ఇవ్వడమే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి. ప్రతి మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి. కాబట్టి పాలమూరు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో ఈరోజు గెలుస్తున్నటువంటి విశ్వాసం ఉంది. ప్రజలంతా గెలిపిస్తారనేటటువంటి విశ్వాసం కూడా ఉంది. మోదీ గారు ఇవాళ ఈ దేశ ప్రధానిగా మళ్ళీ అధికారంలో ఉంటారు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు 12 నుంచి 15 స్థానాలు మరి పార్లమెంటు స్థానాలను మరి మోదీ గారికి, ఇక్కడ నుంచి ఢిల్లీకి మోదీ గారికి బహుమతికి ఇవ్వాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకొని ఉన్నారు. అదేవిధంగా పాలమూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ, ఈ 2 పార్లమెంట్లు కూడా
నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవుతారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ 2 స్థానాలు కూడా మరి భారతీయ జనతా పార్టీకి గెలిపించి ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో, ప్రతి గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ ఓటు మోదీ ఓటు, ఈ ఓటు ఢిల్లీకి ఓటు, ఈ ఓటు ఈ దేశం కోసం, ఈ ఓటు దేశంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి కోసం, ఈ ఓటు మన యొక్క భద్రత కోసం, ఈ ఓటు మన దేవాలయాలను కాపాడుకోవడం కోసం, మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అనేటటువంటి ప్రతి ఒక్క ప్రజల లోపల కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా పాలమూరు పార్లమెంటు కానీ ప్రజలందరూ గతంలో జరిగినటువంటి 19లో జరిగినటువంటి ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయాన్ని అందిస్తారని, నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఈ పార్లమెంటు స్థానాన్ని అందిస్తారని, పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం, ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం, గతంలో ఈ యొక్క జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఈ యొక్క ప్రాంతం కరువు జిల్లా కోసం చేసినటువంటి అన్ని పోరాటాలు, ఈ యొక్క కరువు జిల్లాలో రైతుల యొక్క భూములను సస్య సామ్రాజ్యం చేసినటువంటి ప్రాజెక్టులు తెచ్చినటువంటి సందర్భంగా ఆ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు అందుతున్న సాగునీరు కానీ, ఈ జిల్లాలో విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ అన్ని రకాలుగా ఈ జిల్లాని ఆనాడు అభివృద్ధి చేసినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా గురించి, అభివృద్ధి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడ నుంచి ఎవరు గెలవడము, ఢిల్లీకి పోవడము, గెలిచినా ఢిల్లీకి పోయిండ్రు, ఓడినోళ్ళు ఢిల్లీకి పోయిండ్రు. ఈడ ఉండి ఎవరు ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు లేరు. ఈ ప్రాంతం బిడ్డగా, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడానికి మీ సేవకురాలిగా మీ ముందుంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క పాలమూరు పార్లమెంటు స్థానానికి మరి భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా మీరు ఆశీర్వదించి గెలిపించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మరి మహబూబ్ నగర్ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరెవరైతే ఈరోజు నాకు అండగా ఉండి పాలమూరు జిల్లాలో మరి ఈ యొక్క మీ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి నా టికెట్ను ప్రకటించిండ్రో కేంద్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిటీ, మరి ఎన్నికల కమిటీ సభ్యులు, మా అధ్యక్షులు జేపీ నడ్డా గారు, జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, మరి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు కమిటీ మెంబరు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, మరి మన ఇన్ఛార్జీలైనటువంటి తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, మరి వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.